మావా వెల్కమ్ బ్యాక్. కల్కి 2898 AD ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ నెల జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఈ సినిమా థియేటర్కల్ ట్రైలర్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. కానీ ట్రైలర్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మావా, మామూలు రెస్పాన్స్ లేదు. అండ్ అదేవిధంగా ఎస్టర్డే జూన్ 17న ఈ మూవీ నుంచి ఒక ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్. అండ్ ప్రమోషన్ సాంగ్ చాలా బాగుంది. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే 600 కోట్ల ఉన్న బడ్జెట్ సినిమా ఇంతవరకు మెయిన్ ప్రమోషన్ చేయలేదు. అండ్ ప్రభాస్ కానీ, హీరోయిన్ దిశా పాటని, డైరెక్టర్ నాగ్ అశ్విన్, సో వీళ్ళు కలిసి ఏదో ఒక చిట్ చాట్ లాగా ఒక మన తెలుగు యాంకర్స్ ఝాన్సీ గారు కానీ, సుమా కనకాల వీళ్ళు ఇలాంటి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేస్తూ అలా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే బాగున్నాం. అది కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తారో లేదో అది ఒక పక్క డౌటు. ఎందుకంటే మళ్ళీ తప్పు చేస్తున్నారు. సాలార్ కూడా ఇదే విధంగా తప్పు చేశారన్నమాట. సాలార్ మూవీ కూడా హై బడ్జెట్ మూవీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలే, ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలేదన్నమాట సాలార్ మూవీకి. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుందని తెల్ల. 600 కోట్ల బడ్జెట్ ఆషామాషాగా మరి అన్ని కోట్లు కలెక్షన్ చేయాలంటే ప్రమోషన్ స్టార్ట్ చేయాలా, జనాలకి రీచ్ అవ్వాలా, జస్ట్ ఒక ట్రైలర్ చేస్తే సరిపోతుందా? చాలు కదా. మరి ఏం చేస్తుందో చూద్దాం. అండ్ ఫస్ట్ డే ఈ సినిమా విపరీతం పాస్ట్ టాక్ వస్తే మాత్రం గట్టెక్కుతుంది, లేకపోతే మిక్సీ టాక్ వస్తే మాత్రం గోవిందా అది మ్యాటర్. సో మొత్తానికి ఏ సినిమాని కానీ జనాలకి రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ సినిమాలు మన తెలుగు డబ్బుడ్ వర్షన్లో రిలీజ్ చేస్తే వాటి ప్రమోషన్ చేయకపోవడం అది ఒక మెయిన్ రీజన్ అనమాట. సో అందుకే ప్రమోషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమాకి. మరి చూద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వస్తుందా, లేకపోతే సైలెంట్గా ఉండిపోతున్న మూవీ టీం ఒకేసారి డైరెక్ట్గా జూన్ 27 సినిమా థియేటర్ రీచ్ చేస్తారా? అంతవరకు వెయిట్ చేస్తుంది, తప్పదు. కన్ఫర్మ్ అయిపోయింది జూన్ 27 పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది. మరి ఇక ఈ సినిమాని ఆ దేవుడే కాపాడాలి. సో మొత్తానికైతే జూన్ 27న మన ఛానల్లో మార్నింగ్ టైం ఒక షార్ట్ కట్ రివ్యూ ఉంటుంది, అదే ఫైనల్ రివ్యూ. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.